కూటమి ప్రభుత్వం అంగన్వాడీ అభివృద్ధిపై దృష్టి పెట్టిందండి. ఇందులో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన కేవలం 3 నెలల్లోనే ఇప్పటికే 5 జిల్లాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ భర్తీలకై నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆ వివరాలను నేను మీకు తెలియజేస్తూ వీడియోలు చేయడం జరిగింది. వాటి వివరాల కింద డిస్క్రిప్షన్లో అయితే ఉన్నాయి, చూసి తెలుసుకోవచ్చు. ఇక తాజాగా మనకు మరో జిల్లా నుంచి భారీగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ అయితే వెలువడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటిస్తున్న ఈ అంగన్వాడీ ఉద్యోగాలైనా లేదా రేషన్ డీలర్షిప్ ఉద్యోగాల భర్తీ విషయమై ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో నేను వీడియోలు అయితే చేస్తూ ఉన్నానండి. ఇలాంటి ఖచ్చితమైన సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ముందుగా ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసిన గంట బటన్ పై క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేయడం లేదు. దాంతో చాలా మంది నోటిఫికేషన్ రావడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారాన్ని నేను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడం కోసం మీతో పాటుగా వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తాజాగా మనకు కాకినాడ జిల్లా నుంచి ఈ అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ విషయమై నోటిఫికేషన్ వెలువడిందండి. వివిధ మండలాల వారీగా ఇక్కడ అధికారులు ఖాళీలను అయితే ప్రకటిస్తూ ఉన్నారు. ఆ మండలాలు ఏమంటే కాకినాడ అర్బన్, కరప, పెద్దాపురం, పిఠాపురం, పెదపూడి, ప్రత్తిపాడు, తొండంగి, తుని, శంఖవరం, జగ్గంపేట మండలాలకు సంబంధించి ఖాళీల వివరాలు, అలాగే గ్రామాల వారీగా రిజర్వేషన్ వివరాలను కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాల భర్తీ పూర్తి సమాచారాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. మీ మండలాలు, గ్రామాల్లో ఖాళీగా ఉన్నట్లయితే మీరు ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని అంగన్వాడీ కార్యకర్తగాను, అంగన్వాడీ సహాయకులుగాను చేరి ప్రతి నెల ప్రభుత్వం నుంచి జీతభత్యాలు అయితే తీసుకోండి. ముందుగా కాకినాడ అర్బన్ సమాచారం అయితే తెలియజేస్తాను. కాకినాడ అర్బన్ ప్రాజెక్టు పరిధిలోని కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సహాయకులు, మినీ కేంద్రాల కార్యకర్తల ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అర్బన్ శిశు అభివృద్ధి అధికారి ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారండి. రిజర్వేషన్ కేటగిరీ ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులై వివాహితులైన మహిళలు అభ్యర్థులని వయస్సు 21 సంవత్సరముల నుంచి 35 సంవత్సరం లోపు ఉండాలని, దరఖాస్తులను అక్టోబర్ 5 సాయంత్రం 5 గంటలలోగా కాకినాడ అర్బన్ ICDS కార్యాలయంలో అందజేయాలి అంటూ అధికారులు అయితే మనకి ఇక్కడ తాజా సమాచారాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మండలాల వారీగా వివరాలను చూసినట్లయితే పెద్దాపురం, సామర్లకోట ICDS ప్రాజెక్టు పరిధిలో పెద్దాపురం, సామర్లకోట పట్టణాల్లో ఒక అంగన్వాడీ వర్కర్, 3 హెల్పర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పెద్దాపురం ICDS CDPO జి ఉషా తెలుపుతూ ఉన్నారండి. ఈ మేరకు అంగన్వాడీ వర్కర్, హెల్పర్ పోస్టులకు సంబంధించి వచ్చే నెల 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పట్టణంలోని సెట్టిపేట 1 అంగన్వాడీ వర్కర్ BCBకి, సామర్లకోట అర్బన్ మట్టలదొడ్డి 17వ వార్డు అంగన్వాడీ హెల్పర్ BCEకి, 28వ వార్డు గాంధీనగర్ 2 హెల్పర్ OCకి, కొత్తూరు VK రాయపురం గ్రామానికి హెల్పర్ SC కేటగిరీ అభ్యర్థులని 10వ తరగతి ఉత్తీర్ణులై 35 సంవత్సరాల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని, వచ్చే నెల 5వ తేదీలోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి అంటూ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే పిఠాపురం ICDS ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పిఠాపురం ICDS ప్రాజెక్టు CDPO దుర్గాదేవి గారు ప్రకటన ద్వారా తెలియజేస్తూ ఉన్నారండి. ప్రాజెక్టు పరిధిలో 3 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు, కొత్తపల్లి మండలంలో 2, గొల్లప్రోలు మండలంలో 1 ఖాళీలు ఉన్నాయన్నారు. కొత్తపల్లి మండలం వాకతిప్ప 1 అంగన్వాడీ హెల్పర్, కొత్తపల్లి రవీంద్రపురం అంగన్వాడీ హెల్పర్ 1, గొల్లప్రోలు మండలం దుర్గాడ కృష్ణాలయం వీధి అంగన్వాడీ హెల్పర్ 1 ఖాళీలు ఉన్నట్లు వివరించారు. స్థానికులై వివాహిత అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. అభ్యర్థులు 2024 జూలై 1వ తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తయి 35 ఏళ్ల లోపు ఉండాలన్నారు. అర్హులైన వారికి సెలక్షన్ కమిటీ ద్వారా ఇంటర్వ్యూలు ఉంటాయని,
నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి దరఖాస్తులను ఐసిడిఎస్ ప్రాజెక్టుల పిఠాపురం కార్యాలయంలో ఈ నెల 26 నుంచి పొందవచ్చని, పూర్తి చేసిన దరఖాస్తులను వచ్చే నెల 5లోగా అందజేయాలని, గెజిటెడ్ అధికారిచే ధృవీకరించిన సర్టిఫికెట్లు, పత్రాలు, దరఖాస్తులు జతపరచాలని ఆమె తెలియజేయడం జరిగింది. తుని ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 6 అంగన్వాడీ సహాయకుల పోస్టులకు అర్హులైన మహిళలు దరఖాస్తులు చేసుకోవాలని సిడిపిఓ కె శ్రీలత గారు ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారండి. ఈ నెల 25 నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫారాలు సిడిపిఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని, అక్టోబర్ 5వ తేదీలోగా అందజేసి రసీదు పొందాలని, 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు స్థానిక వివాహిత మహిళలు అర్హులన్నారు. తుని మండలం రాపాక 2 OCW, తుని పట్టణం కొండ వారపేట 1 BPA కేటగిరీ వారికి, గవరపేట 3 OC, తొండంగి మండలం పి అగ్రహారం 1 OC, కృష్ణాపురం 3 OC, కృష్ణాపురం 3 BCAW, PE చిన్నయ్యపాలెం 1 SC ఖాళీలు ఉన్నాయన్నారు. అలాగే ప్రత్తిపాడు మండలానికి సంబంధించి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో వివిధ గ్రామాల్లో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల పోస్టుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సిడిపిఓ ఆర్విఎస్ లక్ష్మి గారు అయితే ప్రకటిస్తున్నారండి. ప్రత్తిపాడు మండలం చింతలూరు గ్రామం అంగన్వాడీ వర్కర్, వేములపాలెం ఏలూరు 2 అంగన్వాడీ కేంద్రాలకు హెల్పర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు, చింతలూరు వర్కర్ పోస్టు OC కేటగిరీ, వేములపాలెం హెల్పర్ పోస్టు OCకి, ఏలూరు 2 హెల్పర్ పోస్టు SCలకు కేటాయించినట్లు, 21 నుంచి 35 ఏళ్ళు వయస్సు ఉన్నవారు, అదే గ్రామానికి చెందిన వివాహితులు అర్హులని, 10వ తరగతి పాస్ అయి ఉండాలని, పుట్టిన తేదీ నిర్ధారణకు TC జత చేయాలని, అభ్యర్థులు గెజిటెడ్ అధికారి చేత అటెస్ట్ చేయించిన ధృవపత్రాలను జతపరచాలంటూ ఇక్కడ అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ వితంతువురాలైతే భర్త మరణ ధృవీకరణ పత్రం, పిల్లలు ఉన్నట్లయితే వారి ఆధార్ కార్డు జిరాక్స్లను కూడా అప్లికేషన్ ఫారంతో జత చేయాలంటూ అధికారులు తెలియజేస్తున్నారు. జగ్గయ్యపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో జగ్గంపేట, కిర్లంపూడి, గండేపల్లి మండలాల్లో ఖాళీల అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సిడిపిఓ పూర్ణిమ గారు తెలియజేస్తూ ఉన్నారండి. కిర్లంపూడి మండలంలోని జగపతి నగరం, జగ్గంపేట మండలంలోని రాజాపూడి 2, జే కొత్తూరు, గుండేపల్లి మండలం ఎల్లమిల్లి 2 అంగన్వాడీ సెంటర్లో హెల్పర్ పోస్టు ఖాళీగా ఉన్నాయని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. శంకవరం పెద్దమల్లాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎరకాపురం గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు శంకవరం ప్రాజెక్టు సిడిపిఓ టి దేవిరత్నం పద్మావతి గారు తెలియజేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి అంటూ ఆమె అయితే తెలియజేస్తూ ఉన్నారు. కరప మండలంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఖాళీ భర్తీకి చర్యలు చేపడుతున్నామని కాకినాడ గ్రామీణ ప్రాజెక్టు సిడిపిఓ వై లక్ష్మి గారు కోరుతున్నారండి. పెద్దకొత్తూరు హెల్పర్ BCBకి కేటగిరీకి, సిరిపురం హెల్పర్ జనరల్ కేటగిరీ చెందిన వారు అర్హులై ఉన్నారని, అలాంటి వారు దరఖాస్తు చేసుకోవాలి అంటూ మనకు అధికారులు అయితే పూర్తి వివరాలను తెలియజేయడం జరిగింది. ఈ మండలాల వారీగా సిడిపిఓ కార్యాలయాల్లో ఈ నెల 26వ తేదీ నుంచి దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని, సిడిపిఓ కార్యాలయాల ద్వారా దరఖాస్తులు తీసుకుని అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సంబంధిత సిడిపిఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకుని దరఖాస్తుకు సంబంధించి రసీదును కూడా తీసుకోవాలి అంటూ అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉందండి. ఈ సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.